ఫ్రెండ్స్, ఇప్పుడైనా బ్రేకింగ్ న్యూస్ని అయితే చూస్తున్నాము. ఒంటిపూట బడులపై తాజా నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం. ఈ విషయం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందామండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే లైక్ చేయని వాళ్ళు వెంటనే లైక్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోతున్నారు. ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే ఎండలకు తాళలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ నేపథ్యంలో తెలంగాణ అదేవిధంగా ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త అయితే తెలిపింది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో విద్యార్థులు ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కీలకమైన బోర్డు పరీక్షలు జరుగుతుండడంతో పాటు ఎండల ప్రభావంతో ఒంటిపూట బడులను కొనసాగించాలని ప్రభుత్వం సంబంధిత అధికారులను అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. అయితే ఒంటిపూట బడులు ఎప్పటి నుంచి అని కానీ మనం చూసినట్లయితే ఎప్పటిలాగే మార్చి 15వ తేదీ నుంచి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లలో ఒంటిపూట బడులు అయితే నిర్వహించబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఒంటిపూట బడులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే మార్చి 15 నుంచి ఈ యొక్క ఒంటిపూట బడులు అయితే ప్రారంభం కానున్నాయి. ఇక టైమింగ్స్ వచ్చేసరికి ఎప్పటిలాగేనండి, ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు అయితే ఒంటిపూట బడులు అయితే కొనసాగనున్నాయి. ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి.